నమస్తే. ప్రగతి భవన్ ముందున్న మనం. ప్రగతి భవన్ మీన్స్ ప్రజాభవన్. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పేరు మార్చిన ప్రజాభవన్ ముందున్నాం. ఇవాళ ఫ్రైడే, శుక్రవారం రోజున ఇక్కడ ప్రజావాణి కార్యక్రమం ప్రతి వారం మంగళ అండ్ శుక్రవారాల్లో నిర్వహిస్తున్నారు. సో ఇక్కడికి చాలామంది బాధితులు వస్తున్నారు వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి. ఇక్కడ ఒక అధికారిని నియమించి అప్లికేషన్లు తీసుకొని వాళ్ళకి అక్నాలజ్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సరే, ఎన్ని సమస్యలను వీళ్ళు పరిష్కరించగలుగుతున్నారు అన్నది మనకి రాబోయే రోజుల్లో తెలుస్తుంది. ఈ కార్యక్రమం ఎంతవరకు విజయవంతం అవుతుందన్నది పారామీటర్ ఏంటంటే వీళ్ళు సమస్యని పరిష్కరిస్తే ఆ సమస్య పరిష్కరిస్తే అది విజయవంతమైనట్టు. మరి ఎన్ని సమస్యలకి పరిష్కారం దొరుకుతున్నది భవిష్యత్తులో చూడాలి. సో ఇప్పటి వరకైతే వందలాది మందిగా చాలామంది ఇక్కడికి వచ్చి వాళ్ళ అప్లికేషన్లు ఇస్తున్నారు. సరే, మొదటి వారం ఉన్నంత క్రౌడ్ మాత్రం ఆ ఫ్లోటింగ్ మాత్రం ఇప్పుడైతే లేనట్టుగా కనబడుతున్నది నెమ్మదిగా. ఇక్కడికి వచ్చే వాళ్ళు చాలామంది డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం, పెన్షన్ల కోసం, దాంతోపాటు ధరణి బాధితులు చాలామంది ఉన్నారు. ఎమ్మెల్యేలు కబ్జాలు చేస్తున్న వాళ్ళ దాన్ని కూడా తీసుకొని వస్తున్నారు. మా భూమి కబ్జా చేసిన ఎమ్మెల్యే అని. మంత్రుల బాధితులు చాలామంది, దానం నాగేందర్ ఎమ్మెల్యే బాధితులు చాలామంది వచ్చారు. మంత్రి మల్లారెడ్డి బాధితులు చాలామంది కనిపిస్తున్నారు. కట్ చేస్తే ఇంతకుముందు నేను చూసిన మంచిర్యాల ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు బాధితులు కూడా ఇక్కడికి వచ్చారు. కాపురాలో మా భూమిని కబ్జా చేసిండు ఆయన అని చాలామంది బాధితులు అక్కడ ఉన్నారు. సో వాళ్ళందరితో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో వీళ్ళు ఒక బ్యానర్ మనకు కనబడతా ఉన్నది. మల్లారెడ్డి ల్యాండ్ గ్రాబింగ్ విక్టిమ్స్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, సర్వే నెంబర్ 648/1, 650 and 650/2. సో ఇది శ్రీ మల్లికార్జున నగర్ అట. ఎన్ని ఎకరాలు అన్న ఇది? 23 ఎకరాలు అన్న. 23 ఎకరాల 10 ఎకరాలు అయితే పోయింది. 16 ఎకరాలు ఉన్నది, ఇప్పుడు 13 ఎకరాలు ఉన్నది. వాళ్ళ మల్లారెడ్డి మొత్తం కబ్జా చేసింది 13 ఎకరాలు. వాళ్ళ 360 ఫ్లాట్లు ఉండే, 240 ఫ్లాట్లు ఏమో జశ్వంత్ రెడ్డి అని ఉండే ఒక మనిషి, ఈ మల్లారెడ్డి చౌదరి ఆయన ఏం చేసినంటే 30,000 20,000కి కొనుక్కున్నాడు 15 సంవత్సరం కింద. ఇప్పుడేమో ఈ 110 ఫ్లాట్లు మేము జునున్నాం. ఈ సీట మా పేరు మీద వెళ్తుంది, ప్రెజెంట్లీ ఇచ్చి ఉన్నది. ఈ ప్రెజెంట్లీ 2 months కింద తీసింది. 2 months కింద తీసింది. ఓకే. ఫేక్ బషీర్బాద్ పిఎస్ లా మల్లారెడ్డి బొమ్మర్ది శ్రీనివాస్ రెడ్డి అనేది, ఇంకా మహేందర్ రెడ్డి వాళ్ళ కొడుకు మల్లారెడ్డి కొడుకు వచ్చి ఈ జాగా నాది, ఎట్లయితే నీ జాగా నువ్వు చూపిమంటే డాక్యుమెంట్స్ చూపిమంటే మీ డాక్యుమెంట్స్ చూపిమని అన్నాడు. శ్రీనివాస్ రెడ్డి మల్లారెడ్డి బొమ్మర్ది చూపించినాం మేము. ఆయన డాక్యుమెంట్స్ చూపిమంటే 2018 డాక్యుమెంట్ ఫేక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఎంతమంది బాధితులు మీరంతా? 120 మంది బాధితులు మేము. మీరు ఎప్పుడు కొన్నారు? 1989లో. మల్లారెడ్డి ఎప్పుడు 2017. మాదంటున్నాం. ఫేక్ బషీరాబాద్ లో 4 రోజుల నుంచి తిరుగుతున్నాం. ఆడ మేలు జరుగుతలే. ఈ రేవంత్ అన్న దర్బార్లో మాకు మేలు జరుగుతాయని మేము ఇక్కడికి వచ్చినాం. మల్లారెడ్డిని కలిసే ప్రయత్నం చేయలేదా ఎప్పుడు? 10 సంవత్సరంలో లేదంటే ఒక 200 సార్లు కలిసినాం. ఏమంటాడు, ఏం చెప్తాడు? అరే ₹1,00,000 ఇస్తాయి, జాగా నాది అని అను. ఎట్లయితే నీ జాగా అంటే మాదే డాక్యుమెంట్స్ అవి బాయిలో పడేసంటారా మీరు? సేల్ డేట్ ఉంది మాది, ఒరిజినల్ సేల్ డేట్ 32 సంవత్సరాలు అవుతుంది. 32 years అవుతుంది. 92లో చేపించినాం రిజిస్ట్రేషన్. మొత్తము 360 ప్లాట్లు ఉన్నాయి. అందులో 240 మంది ప్లాట్లు గుండాగాలను కూర్చోబెట్టి భయపెట్టించేసి అక్కడ భయభ్రాంతులకు చేసి 30,000 ఇచ్చేసి వాళ్ళని తీసేసుకున్నారు డాక్యుమెంట్స్. ఇంకా 120 మంది మేము ఇప్పుడు ఉన్నాము. ఒరిజినల్ డాక్యుమెంట్స్ మా దగ్గర ఉన్నాయి. మేము ఇప్పుడు దాని గురించి పోట్లాడుతున్నాము. ఎక్కడ పోయినా కానీ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్కి పోయినా, పోలీస్ డిపార్ట్మెంట్కి పోయినా, కలెక్టర్ ఆఫీస్ పోయినా, ఎంఆర్ఓకి పోయినా కానీ కూడా మేమేం చేయలేమండి. ఆ స్థలంలో మాకు సంబంధం లేదని పంపించేస్తున్నారు మమ్మల్ని. SC/ST కేసు పెట్టిన వాళ్ళు వేరేనా? అది వేరే. మళ్ళీ అది 42 ఎకరాల జాగా, అది వేరేది. ఇది మాది గుండ్ల పోచంపల్లి ప్లేస్. ఇది మేము ఎన్ని గజాల ఫ్లాట్స్? ఈ 200 గజాలు, ఒకటిది 300 ఉన్నాయి. ఒకటిది మాది 200 గజాలు, 3 బ్రదర్స్ ఉన్నాయి. మా 200 గజాలు 3 అన్నదమ్ములు ఉన్నాయి. మిగతా కొందరు 300 ఉన్నాయి. అందరివి 200 ఉన్నాయండి. ఇప్పుడు రేటు పెరిగిందని మొత్తం అక్కడ రానివ్వకుండా చేస్తున్నాడు. కాంపౌండ్ వాళ్ళు కడితే కూడా కులగొట్టిచ్చేస్తున్నాడు. మళ్ళీ పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ ఇస్తున్నాడు. పోలీస్ స్టేషన్ పోతే కూడా వాళ్ళకి మాకు న్యాయం చేయడం లేదు. మళ్ళీ మొన్న బీఆర్ఎస్ అప్పుడు నాయని నరసింహారెడ్డి గారు ఉన్నప్పుడు మాకు లెటర్ ఇచ్చాడు. మా పిల్లలు బీద వాళ్ళు హెల్ప్ చేయమని ఏసీపీకి రాస్తే పేట్ బషీరాబాద్కి అక్కడ ఎస్ఐ గారు వీళ్ళతో కలిసి, సంజయ్ వీళ్ళతో కలిసి ల్యాండ్లో ఏం చేస్తున్నాడు? కబ్జా పెట్టిన ల్యాండ్లో ఇప్పుడు యూనివర్సిటీ ఉంది కదా సార్, యూనివర్సిటీ ఉంది కదా, దానికి సీరియల్గా వస్తుందని మా కబ్జా చేసేస్తున్నాడు. గుడ్స్ వేసిండు, ఆయన వేసిండు. ఇవన్నీ మా ల్యాండ్లో ఆయన వేసిండు. కాంపౌండ్ వాళ్ళు కట్టిండు. కులగొడితే మళ్ళీ కంప్లైంట్ ఇస్తున్నాడు. పోలీస్ స్టేషన్ పోతే మా కంప్లైంట్ ఎవరు ఇచ్చిందని చెప్పడం లేదు. కలెక్టర్ ఏం చేస్తున్నాడు? కలెక్టర్ అది ఇప్పుడు చేసినాము, అప్పుడు చేసినాము.
ఇప్పుడు మనకు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ప్రజావాణి పెట్టిండు కాబట్టి మేమందరం ఇక్కడికి వచ్చినాము. మాకు న్యాయం జరుగుతుందని మేము కోరుతున్నాము. రేవంత్ రెడ్డి గారు కూడా మాకు సాయం చేయాలని, మీ మీడియా ద్వారా కూడా మాకు సాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. సో మీరు కోర్టుకు వెళ్ళలేదా? కోర్టు కూడా మాకే డిసైడ్ చేసింది, మాకే కేసు ఇచ్చిందండి, మీదే జాగా మీకే అని చెప్పి అన్నారు. దాని తర్వాత కూడా వీళ్ళందరూ ఏం చేశారంటే మేమంతా బీదోళ్ళం పేదోళ్ళం అని చెప్పి చూసి మా మీద దౌర్జన్యంగా చేసి ఈ ల్యాండ్ మాకు ఎటువంటి పరిస్థితుల్లో మాకు దక్కొద్దు అని చెప్పి ఆ రోజు నుంచి ఆ దుర్బుద్ధితోటే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇప్పటికీ మాదే అని అంటున్నారు వాళ్ళు. సో అదండి, అంత పేదోళ్ళండి, అంత గరీబోళ్ళు ఇక్కడ ఉన్నారు. ఎవరికి దమ్ము ధైర్యం లేదు, ఎవరితోనే డబ్బు లేదు వెళ్ళి కొట్లాడుకోవడానికి. సో కాబట్టి అన్యాయంగా దోచుకుందాము, ఫ్రీగా తీసేసుకుందాము అని చెప్పి ఉద్దేశంతో మల్లారెడ్డి ప్రయత్నిస్తున్నారు. మల్లారెడ్డిని కలిసినప్పుడు ఏమంటాడు? మల్లారెడ్డి ఏమన్నా ఫేక్ డాక్యుమెంట్ మీద పనికిరాదురా, మీద జాగేడుందిరా, పొండ్రి చెరువు ఉన్నదా చెరువులో పడైపోర్రి, మీరు ఎట్లా వస్తారు నేను చూస్తా, మీరు ఎట్లా కట్టుకుంటారు నేను చూస్తా లేదన్నా. మరి మేము కూడా ఇప్పుడు గవర్నమెంట్ మారింది కదా, మీరు అందరు పోయి అక్కడ ఆక్యుపై చేయడానికి అవకాశం ఎందుకు ఉన్నది? అక్కడ వెళ్ళాలంటే ఇప్పుడు మొన్నటి వరకు ఆయనకు అధికారం ఉండే, ఇప్పుడు అధికారం పోయింది, ఆల్రెడీ పైసా అయితే ఉంది, ఎవరినో మనసులో పెడుతున్నాడు. పోలీస్ స్టేషన్ పోయినాం నిన్న మొన్న, వాళ్ళు పిలిచి సెటిల్మెంట్ చేస్తా అన్నారు. మల్లారెడ్డి వాళ్ళ మరదల కొడుకు ప్రవీణ్ రెడ్డి ఆయన కంప్లైంట్ ఇచ్చిండు, ఆయనే ఒరిజినల్ డాక్యుమెంట్ తీసుకొని రమ్మన్నాం, వస్తా అన్నాడు, ఆయన రాలేదు. ఎందుకంటే ఆయన దగ్గర లేదు డాక్యుమెంట్. మా ఒరిజినల్ డాక్యుమెంట్లు అన్ని తీసుకెళ్తే సిఐ ప్రశాంత్ గారు చూసి మాట్లాడి సరే సెటిల్మెంట్ చేస్తా అన్నాడు, కానీ చేయలేదు. సో వాళ్ళ బామ్మర్ది శ్రీనివాస్ రెడ్డి కూడా వచ్చిండు, మాట్లాడిండు, కానీ ఏం జరగలేదు. కాబట్టి ఈ రోజు ఇక్కడ ఇది ఉంది కదా రేవంత్ అన్నది, ఇక్కడ వచ్చి మాట్లాడదామని వచ్చాం మేము. ఎందుకంటే వాళ్ళంతా వాళ్ళ మనుషులే, పోలీస్ స్టేషన్ కూడా ఆయనకే, మన మాట ఎవరు వినరు, ఆయన మాటనే వింటారు. పరిష్కారం అయ్యేటట్టు కనిపిస్తుంది? లేదు, కనిపిస్తుంది. అది తప్పకుండా రేవంత్ అన్న అయితే న్యాయం చేస్తాడు. ఆల్రెడీ రేవంత్ అన్నకు దృష్టికి ఇది తీసుకెళ్ళాము. ఈ సర్వే నంబర్ 650/48 ఆయన దృష్టిలో ఉన్నది కాబట్టి చేస్తాడని మాకు నమ్మకము. ఈ 360 ప్లాట్లలో 100 మంది మండి మేము, మా 100 మందికి పెద్ద విషయం కాదు చేయడానికి, చేయొచ్చు, కానీ చేస్తాడు. చూద్దాం. మా అందరి బాధితుల తరఫున మల్లారెడ్డి గారిని కఠినంగా శిక్షించాలి. ఎట్టి పరిస్థితిలో కూడా జైలుకు పోతే మళ్ళీ బయటికి రావద్దు. ఎమ్మెల్యే కాదు, మళ్ళీ మనిషిని ఎట్లా జైలు వేస్తారు? చిన్న యాక్సిడెంట్ చేస్తే ఎఫ్ఐఆర్ బుక్ చేస్తారు, మన జైల్లో పంపుతాడు, 10 రోజుల దాకా బెయిల్ ఇయ్యరు. అటువంటిది మాకు పేదవాళ్ళని లోపడేస్తాడు. ఇటువంటి భూ కబ్జాదారులని ఎందుకు వేయరు? ఎమ్మెల్యే అయితే ఎవడి గురించి ఎమ్మెల్యే? మా ప్రజలు వేస్తే ఓటేస్తేనే వాడు ఎమ్మెల్యే అయ్యిండు. మా ప్రజలు లేకపోతే వాడు ఎట్లా ఎమ్మెల్యే అవుతాడు? కాబట్టి ప్రజల తరఫు నుంచి, మా బాధితుల తరఫు నుంచి వారిని కఠినంగా శిక్షించాలి. భూ కబ్జాదారులను అందరినీ కూడా ముఖ్యంగా మల్లారెడ్డిని కఠినంగా శిక్షించాలని మా అసోసియేషన్ తరఫు నుండి కోరుతున్నాను. సో మళ్ళీ ఇట్లాంటి దొంగనే మళ్ళీ జనం ఎన్నుకున్నారు. ఇది కొంత దౌర్భాగ్యకరమైన విషయం. ఇది మీరు ఎక్కడి నుంచి వచ్చారన్నా? నల్గొండ. ఏం పని మీద వచ్చారు? మేము తెలంగాణ ప్రభుత్వం జూనియర్ వర్కర్స్ కాలేజీలో వర్క్ చేస్తున్నాం సార్. ఏ కాలేజీలో? జూనియర్ కాలేజ్, ప్రభుత్వ జూనియర్ కాలేజీలో. మాట్లాడండి, ఏం పని చేస్తుంటారు మీరు? నేను వాచ్మెన్ చేస్తాను సార్. వాచ్మెన్. మీ సమస్య ఏంటి? మా సమస్య తగిన మాకు 2000 వేతనమే ఇస్తున్నారు సార్ ఇప్పుడు దాకా. గత 18 సంవత్సరాల నుంచి మేము పనిచేస్తున్నాం ప్రభుత్వ గర్ల్స్ కాలేజీలో, కానీ కరెక్ట్ వేతనం లేదు. కనీసం వేతనం కల్పించాలని గత కమిషనర్ ఆఫీస్ కానీ సెక్రటరీ కానీ సీఎం సార్తో కలవడానికి కూడా ఎన్నో ప్రయత్నాలు చేసినాం, కానీ ఫలితం దక్కలేదు. కాంట్రాక్టా లేకపోతే పర్మనెంటా? పర్మనెంట్ కాదు, కాంట్రాక్ట్ కాదు. కాంట్రాక్ట్ అని అవుట్ సోర్సింగ్ లో తీసుకున్నారు, మాకు పని చేపించుకున్నారు. మా అవసరం తీరాక మా పక్కన 2000 ఇచ్చారు. అదే 2000 వేతనమే తప్ప మాకు ఎటువంటి ఇంకా సహకారం లేదు, ఎటువంటి జీతం లేదు. మాకు తగిన వేతనం సహకరించాలని ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం లోకల్ గా ఉన్న అధికారులతో మీరు మాట్లాడలేదా? వాళ్ళు ఏమన్నారు? సార్లు మాట్లాడాం. కలెక్టర్ ఆఫీస్, నల్గొండ కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాము, ఎన్నో లెటర్ ప్యాడ్ ఇచ్చాము, కానీ ఎటువంటి స్పందన రాలేదు. ఇక్కడ అవుట్ సోర్సింగ్ ఎవరు? కంపెనీ ఎవరిదంటే అది కాంట్రాక్ట్ బేస్ మీద పెట్టుకుంటారు సార్. ఇప్పుడు స్పెషల్ ఫీజు నుండి ఫండ్స్ వస్తుంది, ఆ ఫండ్స్ దాదాపు 2000 రూపాయలు వాళ్ళ వ్యక్తి ఇవ్వమని, స్లీపర్ కానీ వాచ్మెన్ కానీ ఇవ్వమని ఇస్తారు గవర్నమెంట్. అది మమ్మల్ని దాదాపు అంటే 18 సంవత్సరాలు వాడుకుంటున్నారు, స్లీపర్గా వాచ్మెన్ వాడుకుంటున్నారు. కనీస వేతనం అమలు చేయమంటే దాదాపు 9 ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చే వద్ద అప్లికేషన్ ఇచ్చిన కలిసిన మాత్రం మాకు స్పందన రాలేదు. ఇప్పుడు కనీసమైన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు కనీస వేతనం అమలు చేయాలని కోరుతూ ఈ రోజు ప్రజాభవన్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మా యూనియన్ ద్వారా. మీరన్నా మీరేం పని మీద వచ్చారు? మేము ఉపాధి హామీ ఉద్యోగులం, ఉపాధి హామీ ఉద్యోగులం. మేమంతా సుమారు 12,395 మంది రాష్ట్రంలో ఉన్నాం. మేమందరం కూడా పీజీలు చదివినటువంటి విద్యార్థులం. ఉస్మానియా, కాకతీయ, మిగిలిన వివిధ యూనివర్సిటీల్లో పీజీలు చదివి 20 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో కాంట్రాక్ట్ బేస్లో పనిచేస్తున్నాము. మాకు అన్ని రకాల అర్హత ఉన్నది. మమ్మల్ని విధానపరంగా రిక్రూట్మెంట్ చేయడం జరిగింది, నోటిఫికేషన్ ఇచ్చి పరీక్ష పెట్టి
రోస్టరు, రిజర్వేషన్, మెరిట్ ఇవన్నీ కూడా మెయింటైన్ చేస్తూ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా మమ్మల్ని అందరినీ నియామకం చేసి మాకు నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం వస్తే మమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేస్తారంటే మరి అందరం కూడా కలిసి కొట్లాంటాం. మరి 10 ఏళ్ళు గడిచిపోయింది, ఇప్పటి వరకు కూడా మాది రెగ్యులర్ కాలేదు. మరి మీరు ఫీల్డ్ అసిస్టెంట్లా కాదు కదా, వివిధ హోదాల్లో ఉన్నాం స్వామి. ఇందులో ఏపీఓలు ఉన్నారు, టెక్నికల్ అసిస్టెంట్లు ఉన్నారు, ఈసీలు ఉన్నారు, కంప్యూటర్ ఆపరేటర్లు ఉన్నారు, ఏపీడీలు ఉన్నారు, డిఆర్డిఏ కమిషనర్ ఆఫీస్, ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫీస్, అటెండర్లు, డ్రైవర్ల కాంచి మొదలు పెడితే వివిధ హోదాలు ఉన్నాం. నాట్ ఓన్లీ ఫీల్డ్ అసిస్టెంట్స్, అందరం కూడా వివిధ హోదాల్లో ఉన్నాము, వివిధ కేటగిరీల్లో ఉన్నాం స్వామి. సుమారు 12,935 మంది మేము ఉన్నాము. మాకు అందరూ కూడా వెంటనే రెగ్యులర్ చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం స్వామి. అదే అన్న, నేను ఏపీఓలో ప్రెసిడెంట్, జే చైర్మన్ని. ఇప్పుడు మొన్న బంగారు తెలంగాణ చేసిన కార్యక్రమంలో నర్సరీలు కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన కావచ్చు, కూలీలకు 100 రోజులు కావచ్చు, మరుగుదొడ్లు, నీళ్లు, తర్వాత ఇంకుడు గుంతలు, ప్రతిదీ వైకుంఠ ధామాలతో సహా ప్రతిదీ కూడా ఉపాధి హామీ ద్వారా చేయించుకొని మాకు కాకుండా మమ్మల్ని అసలు అడుగునేసి తొక్కారన్న. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన ప్రోగ్రామ్. దీన్ని ఇప్పటికైనా మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు గుర్తించి దీన్ని మమ్మల్ని హైలైట్ చేసి మేమందరం 19 సంవత్సరాల క్రితం పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కంప్లీట్ చేసుకున్న యూనివర్సిటీ నుంచి వచ్చిన ఫ్రెష్ క్యాండిడేట్లం. 18 ఏళ్ల సర్వీస్ని అయితే వాడుకున్నారు. కానీ మా జీతం ఎంత? మా జీతం ఇప్పుడు 48,000 అన్న. మీరు ఏం అడుగుతున్నారు? మమ్మల్ని రెగ్యులరైజ్ చేయమని అడుగుతారు. రెగ్యులర్ రెగ్యులర్ కాలేదు. నిన్న కాక మొన్న వచ్చిన చాలా మంది వాళ్ళని వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం రెగ్యులరైజ్ చేశారు. పేర్లు పెంచడం చేయడం మంచిది కాదు కానీ గవర్నమెంట్కి తెలుసు. కానీ మేము 18 ఏళ్ల నుంచి ప్రభుత్వానికే సేవ చేస్తున్నాం. కానీ డిస్క్రిమినేషన్ ఉంది ప్రతి దాంట్లో, జీతంలో కావచ్చు, వ్యవస్థలో కావచ్చు, అన్ని విధాలు మమ్మల్ని డిస్క్రిమినేట్ చేస్తున్నారన్న. కాబట్టి దీన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని ఇప్పటికైనా గుర్తించి మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం. సో ఇది ప్రగతి భవన్, ప్రజాభవన్ ముందు కనిపిస్తున్న విషయము. సో ఒకసారి చూడొచ్చు. సో కొంతమంది అక్కడ బాధితులు ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా కొన్ని భూములు కబ్జా పెట్టినన్నది వాళ్ళ అలిగేషను. కాప్రా నియోజకవర్గానికి సంబంధించిన భూ బాధితులు కొంతమంది, కాప్రా ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఒకసారి వాళ్ళు ప్లకార్డులు పట్టుకొని వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. ఒక్కసారి చూద్దాం. ఎవరిది భూమి, ఏం కథ, ఎవరిది, ఏమైంది? ఏ ఊరు మీది? చెల్రపాటాలు కూడా ఇబ్రహీంపట్నం, చెల్రపాటాలు కూడా మాది. ఏమైంది? భూములు మాకు పాస్బుక్లు రాలేదు. పాస్బుక్లు రాకుంటే మేము దురాశలకు దానికి తిరుగుతున్నాము. 10-12 ఏళ్ళు మేము పేదవాళ్ళం. మా పేదవాళ్ళకు మాకు ఏం సాయం చేస్తలేరు. గవర్నమెంట్ మాకు పాస్బుక్ ఇస్తలేరు. మా 2 రోజులు ఇట్లా మేము తవసపడాలినా మామిడి పూడక లేకుండా కూలి చేసుకొని పట్టుకోలేం. మేము ఎమ్మెల్యే కిషన్ ఆయన అడగలే అప్పుడు మంచిరెడ్డి అడిగితే ఇక్కడ వారు అక్కడ వారు అని చెప్తుంటే చెప్పిన దానికల్లా పోతానే ఉన్నాం. మేము ఎందుకు వస్తలేవాట పాస్బుక్? మరి ఎందుకు వస్తలేవో మాకు తెలియదు సార్. ఇక మేము అన్ని కాగితాలు అన్ని మాకు ఆధారాలు అన్ని ఉన్నాయి. మా తాన అన్ని ఉన్నాయి కానీ మాకు ఎందుకు ఇస్తలేరు గవర్నమెంట్? మరి ఏమిటికి ఇస్తలేరు? మమ్మల్ని ఇట్లా పేదలు బాధ పెడితే ఎట్లా కావాలి? మీకు భూములు అప్పుడు ఎప్పుడు మీ తాతల నుంచి ఉన్నాయా? మా తాతల నుంచి ఉన్నాయి. ఉన్న భూమే మాకు పాస్బుక్లు పాత ఉన్నాయి. ఆ పాత బుక్కులు పైన కొత్త బుక్కులు మళ్ళీ వస్తలేవు. ధరణి లెక్కలే మీది? ధరణి ఎక్కింది కానీ పాస్బుక్ ఇవ్వలేదు సార్. ఎందుకు ఇస్తలేరు? పాస్బుక్ ఇగిస్తామని ఇస్తలేరు. ఇట్లే జరుపుతారు. ఎంత కిరాయి కట్టుకొని వచ్చారు మీరు? వ్యాను 4,000 కిరాయి కట్టుకొని వచ్చినాం. 26 మందికి 11 ఎకరాల చెలుకు ఉంది. మనిషికి 16 గుంటలు ఉంది. దాన్ని చిన్న కష్టం పెడతలేడు. ఇక ఈ పాస్బుక్లే ఉన్నాయి. కొత్త పుస్తకం రాలే. కొత్త అధికారులు ఏమంటున్నారు? ఎంఆర్ఓ అడిగితే ఏమంటారు? ఎంఆర్ఓ అడిగితే చేస్తా అంటుండు, తిప్పుతుండు. 20 మంది. సమస్య ఏందే? ఏం లేదు సార్, ఎంఆర్ఓ తనకు వస్తే డిఎస్ పెయింటింగ్ అంటాడు. ఇక ఇంచుమించు తిరగబాటి మేము 30 ఏళ్ళ సంది పాత బుక్లు ఉన్నాయి. కొత్త బుక్లు ఏమంటే డిఎస్ పెయింటింగ్ అంటుండు, అదంటుండు, ఇస్తలేరు. కలెక్టర్కి పెట్టుకున్నాము, ఓసారి ఎంఆర్ఓకి పెట్టుకున్నాము, ఎన్నిసార్లు పోయినా చేస్తా అంటారు కానీ చేస్తలేరు. ఇక అదే వాళ్ళు ఎక్కడ లాభం లేదు. వేరే ఏమన్నా కుట్ర కోణం ఏమన్నా ఉన్నదా దేనికి చేస్తలేరని, లేకపోతే నార్మల్గా ఏమన్నా ప్రాసెస్లో తేడా ఉందా? కేరింగ్ అనేది ఏం లేదు సార్ అట్లా. కాకపోతే చేస్తామని చేస్తలేరు. మాకు అది కావాలని చేస్తారు. ఎమ్మెల్యే అప్పుడున్న ఎమ్మెల్యే ఇప్పుడున్న కిషన్ రెడ్డి ఉన్నాడు. ఎందుకు ఆయన అడిగినాం, ఆయన తాను కూడా పోయినాం. ఎంఆర్ఓకి ఫోన్ చేసినాము, ఎంఆర్ఓ చేస్తారు పో అని చెప్పిండు. పోయినా కానీ మాకేం చేయలేదు సార్. ఏమమ్మా, ఏమైంది? భూమి ఎన్ని ఎకరాలు ఉంది? భూమి ఎకరా 10 గుంట, ఎకరా 1 గుంట ఉంటుంది. ఇట్లా మా మామ పేరు మీద మా బావ పేరు మీద ఉంది. అయితే నా కొడుకు చనిపోయాడు. నా కొడుకు చనిపోయినప్పుడు ఎవరికి తెలియకుండా మా బావ కోడలు చేపించుకుంది. ఇప్పుడు ఇద్దరికి శరసాగం కావాలని నేను వచ్చిన. మీరు కూడా దిగిరా? ఇప్పుడు అందులోనే దిగినాం సార్. నీదేమైందమ్మా? నువ్వు వచ్చినావు ఎందుకు? అందులోనే వచ్చినావు.
భూమేనా? సో వీళ్ళు ఇట్లా అప్లికేషన్లు ఫిలప్ చేస్తూ పాపం ఇక్కడే మనం చూడొచ్చు. వీళ్ళకి ఇట్లాంటి వాళ్ళకి కొంత హెల్ప్ చేసే కార్యక్రమం చేయాలి, లేకపోతే లోపలైనా మీరు కొంత ఫెసిలిటీస్ కల్పించే ప్రయత్నం చేయాలి. సరే ఎంట్రీ వరకు ఎండ తగలకుండా ఏదో షామియానాలు అట్లాంటివి ఏర్పాటు చేసినట్టున్నారు, కానీ ఇట్లా వీళ్ళు రోడ్ల మీద కూర్చొని రాసే పరిస్థితి కాకుండా ఏదైనా ఒక టీం లాంటిది ఏర్పాటు చేస్తే బాగుంటుందని అయితే మనకు అనిపిస్తూ ఉన్నది. సో వీళ్ళు అప్లికేషన్స్ ఇట్లా రాస్తూ వాటిని ఫిల్ చేస్తూ ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చిరన్నా? ఎక్కడ? సిద్దిపేట అంటే మానకొండూరు వస్తుంది కదా బెజ్జం కంటే. ఎందుకు ఇంత దూరం వచ్చారు? విఆర్ఏ గురించి వచ్చినాం మేము. విఆర్ఏలో మీకు జీతాలు వస్తలేవా? జీతాలు వస్తలేవు, మళ్ళీ మాకు రిటైర్మెంట్ దగ్గర ఉన్నది. మా వారసుల కన్నా జాబ్ కావాలి, కాదంటే మాకన్నా అది కావాలని వచ్చినాం. కలిసిరా మీరు? ఇంకా పోలే, పోతాం. చెప్పన్నా. నమస్తే. మాది సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం. గత 23 సంవత్సరాల నేను బీఆర్గా కొనసాగుతున్నాను. నాకు 2010లో 10th అప్పుడు ప్రభుత్వం బీఆర్ ప్రమోషన్ ఉండే. అప్పుడు నేను సీనియర్లో పోయినా. ఇప్పుడు అప్పడుతుంది ఎలాంటి గత ప్రభుత్వం ఎలాంటి ప్రమోషన్ లేకుండా కొంతమందికి బలవంతంగా నియమ నిబంధనలు లేకుండా నేను 10th వరకు చదువుకున్నా సార్. అప్పుడు ఆ 10th అప్పుడు గవర్నమెంట్ ఇచ్చేది. ఇప్పుడు మేము ఎన్నోసార్లు ప్రమోషన్ ఉండి కూడా మాకు ప్రమోషన్లు ఇవ్వకుండా కనీసం. ఇప్పుడు మీరు ఏమడుగుతున్నారు? మీ ఉద్యోగాలు మీ పిల్లలకి ఏమని అడుగుతున్నారా? పిల్లలకని ఏమంటున్నాము, మాకు ఇదే విఆర్ఏ కొనసాగించుకుంటున్నాం సార్. జీతం పడుతుందా మీకు? ఎన్ని నెలలు అయింది? 8 నెలలు. మీ శాలరీ ఎంత? శాలరీ 10,500. అయితే అప్పుడు సమ్మెకాలం 3 నెలలు చెప్పాలి, స్లో. సమ్మెకాలం 3 నెలలు అప్పుడు సమ్మె చేసాం సార్. 3 నెలలు అప్పుడు సమ్మెకాలం జీతం లేదు. ఇప్పుడు 5 నెలలు మీకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఇచ్చారు. ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో గడ్డిలు వీకుడు కాలువల పంట పాములు తేళ్ళు మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మాకు నిబంధనలు లేకుండా మాకు 10th ఉండ కూడా అలా వేసి మాకు చాలా. ఇప్పుడు మీ పిల్లలకి ఇచ్చే అవకాశం లేదా? అంటే కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకుంటున్నారు కదా సార్. 61 వాళ్ళకి ఇస్తా ఉంటారు. మేము 57 సంవత్సరాలు లేదు సార్. 2-3 సంవత్సరాలు అయితే రిటైర్మెంట్. మాకు అలా ఎలాంటిది ఉండదు సార్. అందుకు మా వారసులకు అర్హత బట్టి ఉద్యోగాలు ఇవ్వని మేము కోరుకుంటున్నాం. సో ఈ ప్రగతి భవన్ ప్రజాభవన్ ముందు మనం మాట్లాడుతున్న క్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేకి సంబంధించిన భూ కబ్జాలు కూడా బయటకు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు. యాక్చువల్లీ ఇది ఎలక్షన్స్కి ముందు ఉన్న ఇష్యూ కూడా. చాలామంది వీళ్ళు కొన్ని నెలలుగా పోరాటం చేస్తూనే ఉన్నారు. ఈయన గారు ప్రేమ్ సాగర్ రావు గారు గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి. భూ కబ్జాదారుడు మంచిర్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు నుంచి మాకు మా ఇళ్లకు ప్లాట్లకు రక్షణ కల్పించండి. వంపుగూడ కాప్రా ప్లాట్ ఓనర్స్ సర్వే నెంబర్ 639/1, 643/1, 644/1, 647/1, 648 అండ్ 654. సో ఆ భూములు వాళ్ళకి సంబంధించిన ఇళ్ళకి సంబంధించిన ఫోటోలు మనం చూస్తున్నాం. సో ఇష్యూ ఎలక్షన్స్కి ముందు కూడా ఉన్నది. వీళ్ళు చాలా పెద్ద ఎత్తున ఫైట్ చేస్తూ ఉన్నారు. మా భూములు ప్రేమ్ సాగర్ రావు కబ్జా పెట్టిండని. ఈయన మంచిర్యాల ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే. సో ఆ జిల్లాలో కొంత గట్టి పట్టున్న లీడర్గా ఆయన చెప్తా ఉంటారు. సో మరి ప్రేమ్ సాగర్ రావు ఎందుకు మరి ఇట్లా వ్యవహరించిండు, అసలు వీళ్ళ బాధ ఏందో ఒకసారి మనం మాట్లాడదాం. ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారన్న? మీరు అసలు ఇష్యూ ఏంటో చెప్పండి నాకు. ఇష్యూ ఏంటి అసలు? సార్ మేము 1971లో లేఅవుట్ అయిందండి. ఇది 1971 లేఅవుట్. 1982-83 నుంచి మేము ప్లాట్లు కొనుక్కున్నాం. అప్పటి నుంచి 2001 దాకా కొనుక్కుంటానే ఉన్నాం. 2003లో ప్రేమ్ సాగర్ గారు వచ్చారు. వచ్చి ఏం చేశారంటే దొంగ డాక్యుమెంట్లు పుట్టించి ఎంఆర్ఓతో కలిసి దొంగ డాక్యుమెంట్లు పుట్టించి ఆ ల్యాండ్ కబ్జా చేయాలని చూశారు. అయితే ఆ డాక్యుమెంట్లు ఏమైందంటే మేము మళ్ళీ ఆర్డీఓ గారికి కోర్టులో వేసాము. కోర్టులో వేసి మేము గెలిచాము. ఎప్పుడైతే గెలిచామో అప్పుడు ఆయన ఏం చేశాడంటే ఆయన ఒక ప్లాట్ చుట్టూ సైట్ చుట్టూతా ఒక 100 మందిని గుండాలను పెట్టి సైట్లోకి వచ్చినటువంటి మెంబర్స్ని అందరినీ బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి ఒక 150 ప్లాట్లు కొనుక్కున్నాడు రీసేల్లో. కొనుక్కొని ఇప్పుడు ఏమంటాడంటే ఈ ల్యాండ్ మొత్తం నాకే అమ్మాలి, నేను చెప్పిన రేటుకి, లేదంటే మీకు ఎటువంటి పరిస్థితుల్లో ఈ భూమి రాదు, మీరు ఎక్కడికన్నా వెళ్ళండి, ఏమైనా చేయండి అని. అట్లాగే 2003 నుంచి ఇప్పుడు దాకా కూడా మమ్మల్ని ఇబ్బంది పెడతానే ఉన్నారు. 20 ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నా మీరు? 20 ఇయర్స్ నుంచి. అయితే కోర్టులో కేసులు వేశారు. ఆ కేసులు కూడా మేము అన్ని చేసి ఒకటి క్లియర్ చేసుకుంటూ వచ్చాం. వచ్చిన తర్వాత ఇప్పుడు మేము పోలీసుల దగ్గరికి వెళ్ళాం. మాకు ఇంజక్షన్ ఆర్డర్స్ ఉన్నాయి, బిల్డింగ్ పర్మిషన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి.
ఉండి మేము కట్టుకుంటానికి వెళ్తే పోలీసులు ఆపుతున్నారు మమ్మల్ని వచ్చి. నా పాయింట్ ఏంటంటే 2000 ఈయన కాంగ్రెస్లో ఉన్నాడు, 2014లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. ఈ 10 ఏళ్ళుగా కూడా ఈయన ఏం చేయలేకపోయినా? అవును సార్, అంత ఇన్ఫ్లుయెన్స్ పెడుతున్నాడు పైనుంచి. ఇన్ఫ్లుయెన్స్ పెట్టి మమ్మల్ని అర్థమవుతున్నది ఏంటంటే అంత కలిసే ఉన్నారని. ఇన్ఫ్లుయెన్స్ పెట్టి మమ్మల్ని సైట్లోకి వెళ్ళనట్లేదు. ఏమంటారు పోలీసులు మమ్మల్ని ఆపుతారు. సైట్లోకి వెళ్తే పోలీసులు ఏమంటారు, ఎందుకు సార్ మమ్మల్ని ఆపుతారంటే పైనుంచి మాకు ప్రెషర్ ఉంది, మేము ఏం చేయలేం. మీరు వెళ్ళారనుకోండి మళ్ళీ మీకు 145 పెడతాను, కాబట్టి మీరు లేదా మీ మీద కేసులు బుక్ చేస్తామని చెప్పి మాకు ధమకి ఇస్తున్నారనమాట. వాళ్ళని ఏమైనా ఫ్రీగా వదిలేశారు, మమ్మల్ని ఏమైనా భయభ్రాంతులు చేస్తున్నారు పోలీసులు కూడా. మా వాళ్ళు సైట్లోకి వెళ్తే అక్కడ ఉన్న గుండాలు లేడీస్ మీద వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం. ఎంత పెద్ద ప్లేస్ ఇది? ఎన్ని ఎకరాలు? 62 ఎకరాలు సార్. ఇది 62 ఎకరాలు, 706 ప్లాట్లు. 706 ప్లాట్స్. సో మీరు ఎంతమంది ఉన్నారు? 706 మంది. ఆయన 150 ప్లాట్లు కొనుక్కున్నాడు. పోతే 550 మంది మేమే ఉన్నాం మెంబర్స్. ఇప్పుడు 550 మంది మేము కొట్లాడుతున్నాం. అప్పటి నుంచి 2003 నుంచి కొట్లాడుతూనే ఉన్నాం. ప్రెసెంట్ ఆడ స్టేటస్ ఏంది? మా పొజిషన్లో ఉంది సార్. అది పొజిషన్లో ఉంది. 2 ఇల్లు కట్టనట్లేదు. పర్మిషన్లు ఉన్నాయి, బిల్డింగ్ పర్మిషన్ తీసుకున్నాం, అన్నీ తీసుకున్నాం, అన్నీ ఉన్నాయి. ఆఖరి కోర్టు నుంచి మొన్న లేటెస్ట్ 23లో పోయిన సంవత్సరంలో ఇంజక్షన్ ఆటలు తీసుకున్నాం 150 మంది దాకా. ఇంజక్షన్ ఆటలు తీసుకొని కట్టుకుందామని చెప్పి వెళ్తే వాళ్ళు ఏమంటారు, ఇంజక్షన్ ఆటలు చల్లవు, ఇది ఇంజక్షన్ ఆటలు ఉన్నంత మాత్రం మీరు ల్యాండ్ కాదు ఇది, కాబట్టి మీరు ఇప్పుడు కడతానికి వీలు లేదు అని చెప్పి మమ్మల్ని సైట్లో వెళ్ళకుండా మమ్మల్ని ఆఫ్ చేసేస్తున్నారు అని చెప్పకుండా పోలీసులు. అదే అంటే మీరు వెళ్ళారంటే మీ మీద కేసులు బుక్ అవుతాయి, కాబట్టి మీరు వెళ్ళొద్దు సార్. మాకు అన్ని పర్మిషన్ ఉండే, ల్యాండ్ మీదే, మేము కాదంటలా, అన్ని డాక్యుమెంట్లు చూసాము, అన్ని ఇది చేసాము, ల్యాండ్ మీదే, కానీ మీరు వెళ్ళలేరు. ఇప్పుడు సైట్లోకి వెళ్ళబాకండి, వెళ్తే మీ కేసులు బుక్ చేస్తాం. మాకు పైనుంచి ప్రెషర్. ఈయన ఎప్పుడైనా కలిసే ప్రయత్నం చేశారా? ఆయన చేశాను సార్. ప్రయత్నం చేస్తే ఏమంటాడు, నాకు అమ్మంటున్నాడు. ఆయన చెప్పిన రేటుకి అది కూడా అక్కడ రేట్ ఎవడంట, మేము కొన్నప్పుడు రేట్ అంట. అప్పుడు కొందాను సార్ 1000 రూపాయలు 2000 కొన్నారు. అదే అంటే ఏమంటున్నాడు, మీరు అప్పుడు 1000 2000 కదా, ఇప్పుడు మీకు 10 లక్షలు ఇస్తాను తీసుకెళ్ళండి 300 గజాలకి. అయితే మా వర్షన్ ఏంటంటే, సరే నువ్వు 10 లక్షలు ఇస్తాన్నావు కదా, మేము నీకు డబ్బులు ఇస్తాం, నీ 140 ప్లాట్లు మాకు ఇచ్చండి. అట్లా కాదంట, ఆయన ఎవడంట, కానీ మేము మాత్రం ఆయన చెప్పిన రేటుకి మేము మొత్తం ఇచ్చేయాలి 550 ప్లాట్లు. లేదంటే ఏమంటాడు, మీరు కట్టలేరు, ఎప్పటికీ ఇంతే ఉంటాయి, మేము ఏదో కేసు వేస్తుంటాను, మిమ్మల్ని రిటైర్ చేస్తుంటాను, పోలీసులు మేనేజ్ చేసి నేను మేము సైట్లో రాకుండా చూసుకుంటాను. లాస్ట్లో మా మెంబర్స్ ఒకటే సార్ మాది, మేము పోయినా సరే మేము మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో మా ప్లాట్లు మేము అమ్మం ఆయనకి. ఆయన ఎవరైనా సరే ఇందులో ఎంతమంది ఇదైనా సరే పోరాడుతూనే ఉంటాం, కానీ లాస్ట్ దాకా ఎటువంటి పరిస్థితుల్లో మా మెంబర్స్ కానీ ఎవరు కానీ ప్లాట్లు అమ్మే పరిస్థితులు ఇప్పుడు లేరు. క్లియర్. అది మా ప్లాట్లు మేము ఎప్పుడైనా సాధించుకుంటాం. రెండోది రేవంత్ రెడ్డి గారి దగ్గరికి అప్పుడు వెళ్ళాం మేము. ఆయన మాకు ఎంపీగా ఉన్నారు, మా కాన్స్టిట్యూన్సీ అది మల్కాజ్గిరి ఉన్నప్పుడు మేము వెళ్ళాం సార్ దగ్గరికి. వెళ్తే అప్పుడు ఏమన్నారంటే, అప్పుడు కోర్టులో కేసు ఉంది, ఒకటి కేసు ఉంది కదమ్మా, కేసు క్లియర్ అయిపోతే నేను మీకు హెల్ప్ చేస్తాను అన్నారు. అనుకోకుండా అది కొంచెం టైం పట్టింది. తర్వాత ఇప్పుడు ఆల్రెడీ అయిపోయింది, కేసు కూడా అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ మనం సీఎం అయ్యారు కాబట్టి అందుకని చెప్పి మేము అందరం మళ్ళీ దీని మీద ఆ రోజు భరోసా ఇచ్చారు కాబట్టి దీని మీద మేము వచ్చి ఇప్పుడు ఈరోజు మేము ప్రజా దర్బార్కి వచ్చి సీఎం గారికి వినతి చేసుకుంటున్నాం. సో మనకి అర్థమవుతున్నది ఏంటంటే, ఈయన కాంగ్రెస్ ఎమ్మెల్యే 2014 నుంచి ఇప్పటిదాకా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నది. అయినా ఈయన తన ఇన్ఫ్లుయెన్స్ నడిపించిందంటే ఎట్లా? ఈయన ప్రేమ్ సాగర్ రావు, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు, సో ఇద్దరు ఒకటే కాబట్టి ఈయన వ్యవహారం నడిచింది చాలా క్లియర్గా. ఇప్పుడు ఈ ప్రేమ్ సాగర్ రావు, రేవంత్ రెడ్డి గతంలో వీళ్ళకంతా టర్మ్స్ కూడా లేవు ఒక రకంగా చెప్పాలంటే. వీళ్ళంతా ఈయన బట్టి విక్రమార్క గారు వీళ్ళంతా ఒక బ్యాచ్, కొంతమంది సీనియర్లు. సో ఇప్పుడు ఏ బట్టి విక్రమార్క గారి కార్యాలయం ఉందో అదే కార్యాలయానికి వీళ్ళు వచ్చారు. సో ఇప్పటికైనా విక్రమార్క గారు మీరు చెప్తారా, ముఖ్యమంత్రి చెప్తారా, ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో ఈ 500 మంది వీళ్ళని కాపాడే ప్రయత్నం చేయండి. అన్ని వాళ్ళ పేర్ల మీదనే ఉన్నాయి, బిల్డింగ్ కట్టుకోవడానికి పర్మిషన్లు ఇవ్వట్లేదట. సో వీళ్ళు ప్లకార్డ్స్ పట్టుకొని మంచిర్యాల ఎమ్మెల్యే భూ బకాసురుడు, రేవంత్ రెడ్డి జిందాబాద్, ఖాళీ జాగా కనిపిస్తే కబ్జా చేస్తావా, కృష్ణానగర్ ఇది ఓకే. సో ఇప్పుడు మరి ప్రేమ్ సాగర్ రావు కూడా రెస్పాండ్ అవ్వాలి ఖచ్చితంగా. ఇది ఫీల్డ్లోకి వెళ్ళి చేయాల్సిన ఇదిగా మనకు కనబడతా ఉన్నది. మీది కూడా ఉందా? మా ఫ్లాట్ కూడా ఉంది సార్. మా నాన్నగారు మా కోసం, మా పిల్లల భవిష్యత్తు కోసం ఫ్లాట్ కొన్నారు. అది పేజీలు పెడుతూ వేస్తూ కేసులు పెట్టుకుంటూ మా సొసైటీలో ఉన్న పెద్దవాళ్ళు మేము రేపు వస్తుంది ఎల్లుండి వస్తుందని అనుకుంటూ మా పెద్దవాళ్ళు మా ఆడపిల్లలకు పెళ్లిళ్ళు చేసిన అయిపోయింది. కానీ ఆ ప్లాట్లు అట్లే ఉండిపోయింది. మా నాన్న వాళ్ళు, మా పెద్దవాళ్ళు, సీనియర్ సిటిజన్స్, ఎంప్లాయ్మెంట్స్ 20 సంవత్సరాల క్రితం ఫ్లాట్ కొనుక్కుంటే ఈ రోజు కూడా దాన్ని మేము కొనుక్కొని దాంట్లో ఉండలేకపోతున్నాం. ఏంటంటే భూ కబ్జాదారుడు ప్రేమ్ సాగర్ రావు కేసేస్తున్నాడు, ఇది రోజు రేపు ఎల్లుండి అని చెప్పేసి సాగ తీసుకుని పోతుంది. కానీ ఇప్పుడు లాస్ట్ ఇయర్ మేము రేవంత్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు మేమందరం ఒక 100 మంది వీళ్ళు కలిసాం. ఆయన మా ఎంపీ కాబట్టి, ఆయన పరిధిలో ఉన్న ప్రాంగణం కాబట్టి, సార్ ఇట్లా ఉంది పరిస్థితి అంటే చిన్న విషయం కోర్టులో ఉంది, అది క్లియర్ చేసేసుకుంటున్నాడు. దాని మీద మేము ఫైట్ చేసాము. దాని మీద కూడా మాకు క్లియర్గా న్యాయం కోసం
పోలీస్ వ్యవస్థలు వీళ్ళు మేనేజ్ చేస్తారు కానీ చట్టం వ్యవస్థలు మేనేజ్ చేస్తారు కాబట్టి బిల్డింగ్ అప్లై చేసుకున్నప్పుడు మీకు పర్మిషన్ వచ్చిందా? బిల్డింగ్ అప్లై చేసుకున్న పర్మిషన్ వచ్చింది, కాంపౌండ్ వాళ్ళు పర్మిషన్ వచ్చింది, జిహెచ్ఎంసీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. మీరు ఆ లోపలికి ఎంటర్ అయ్యి మీరు పని చేసేటప్పుడు ఎవరు వచ్చి అడ్డుకుంటారు? పని చేస్తుంటే వీళ్ళే ఈ ప్రేమ్ సాగర్ రావు మనుషులు గోండాలను పెట్టేసేసి మేము బాంగ్లోనే వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోవటం, పోలీసు తీసుకొచ్చేసి పని ఆపేసి మీరు ఇప్పుడు వద్దు, మీకు ఒక కేసు ఉంది దీని మీద, సైట్లోకి ఎవరు రాని ఇక్కడ స్టేటస్ కో తీసుకొచ్చాడు, అందుకోసం కొద్ది రోజులు లాగానే చెప్పేసి పోలీసులు మేనేజ్ చేస్తూ, డబ్బు అనే ఒక పవర్ఫుల్ వెపన్ తోటి మేనేజ్ చేస్తూ, వ్యవస్థలు మేనేజ్ చేస్తూ, రెవెన్యూ వాళ్ళు మేనేజ్ చేస్తూ మమ్మల్ని ఇల్లు కట్టుకుని పొరపాటున మేము కష్టపడి కడితే రాత్రి రావటం, రౌడీలు పెట్టేసి కోల కొట్టేసేసారు. కోల కొడుతున్నారని చెప్పేసి మేము కట్టడం ఆపేసేసాం. ప్రస్తుతానికి కోర్టులో న్యాయం జరుగుతుందని నమ్మకం ఉంది. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ప్రజావాణి పెట్టారు కాబట్టి ఈ ప్రజావాణిలో ఇప్పుడు రాష్ట్రానికి సొంత ఎమ్మెల్యే అయినా సరే ఆయన ఉపేక్షించే పరిస్థితిలో రేవంత్ రెడ్డి గారు ఉన్నాడు. ఎందుకంటే రాష్ట్రం నమ్మి రాష్ట్ర ప్రజలందరూ నమ్మి ఆయన గవర్నమెంట్ చేతిలో పెట్టారు. ఎవరు మోసం చేసినా కానీ ఒప్పుకునేది లేదని చెప్పేసి మాకు 100% ఈ గవర్నమెంట్లో మాకు న్యాయం జరుగుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాం సార్. మీరు ఎప్పుడు కొన్నారు? మేము 20 సంవత్సరాల క్రితం కొంటాం సార్. ఏం చేస్తుంటారు మీరు? మేము చిన్న వర్కర్గా పనిచేస్తుంటాను. మా నాన్నగారు కొన్నారు. నాన్నగారు కొన్నారు, మా నాన్నగారు పోయారు. మేము కూడా మా పిల్లలు పెద్దగా అవుతుంది, మాకు ఇంకేం అవసరం లేదు. అక్కడ మా పిల్లలు కూడా అవుతారు. మీ ప్లేస్లో ఏం కట్టుకున్నారు మీరు? ఇప్పుడు మేము కంపౌండ్ పర్మిషన్ చేసుకున్నాము, లేఅవుట్ పర్మిషన్ చేసుకున్నాము, ఎల్ఆర్ చేసుకున్నాము. వాళ్ళకి ఎల్ఎండి ఇస్తలేరు, గోడాలు పెట్టేసి వాళ్ళకి రానిస్తలేరు సార్. మీరమ్మా? నా పేరు రమాదేవి అండి. నావి కూడా ప్లాట్లు ఉన్నాయి అక్కడ. మా పాప ఎడ్యుకేషన్ కోసం లోన్ కోసం అని వెళితే నాకు లీగల్గా అప్రూవల్ వచ్చింది. బ్యాంక్ వాళ్ళు కూడా లోన్ ఇవ్వడానికి వచ్చారు. వచ్చిన తర్వాత మేము అక్కడ ప్లాట్లోకి వెళ్ళి మా మెజర్మెంట్స్ తీసుకోవడానికి వెళ్తే మా రాళ్ళు పీకేసి ఉన్నాయి అక్కడ. ఈ ప్రేమ్ సాగర్ రావు గారి అనుచరులు సెక్యూరిటీ గార్డ్స్ అని చెప్పేసి అక్కడ ఉండి అక్కడ నానా అసభ్యంగా బీర్ బాటిల్స్, నేను చెప్పలేని అష్టాచమ్మాలు ఆడుకుంటూ ఏవేవో పనికిరాని వస్తువులని మా ల్యాండ్లో పెట్టేసి, ఇది ఎవరిది అసలు, మీది ఎందుకు అవుతుంది, ప్రేమ్ సాగర్ గారి ల్యాండ్, మీరు అసలు ఇక్కడికి వచ్చేదానికి హక్కు లేదు, మీకు మీరు ఆడవాళ్ళమని చూడకుండా కూడా మేము మిమ్మల్ని వదిలిపెట్టమని చేసి అట్లా ఎంటర్ కానికుండా చేస్తున్నారండి. దయచేసి ఇది మేము అందరం కూడా ఇది 3వ ప్రజావాణి దగ్గరకు వచ్చి మేము విన్నవించుకుంటున్నాం. అట్లా పెద్ద పెద్ద బ్యానర్లు పెట్టడం కాదండి, మాకు న్యాయం చేయమని కోరుతున్నాము. నిజంగా రేవంత్ రెడ్డి గారు న్యాయం చేశారని మేము ఇంత దూరం వచ్చి ఇలా మేము విన్నవించడం. థర్డ్ టైం అంటున్నారు కదా, ఫస్ట్ టైం కూడా వెళ్ళి ఉంటారు కదా లోపలికి, సో ఏం రిప్లై వచ్చింది? మేము ఫస్ట్ మా వినతి పత్రం ఇచ్చామండి. ఫస్ట్ టైము ఇచ్చిన తర్వాత అక్నాలెడ్జ్మెంట్ లాగా ఇచ్చారు. అట్లా ఈ 500 మంది మేము మొత్తము అందరం సమర్పించాము. కొంతమందికి మెసేజ్లు కూడా రాలేదు, కొంతమందికి వచ్చాయి, కానీ ఎవరి దగ్గర నుంచి ఫోన్ రావట్లేదు. మేము ఫలానా అసలు ఏంటి మీ ప్రాబ్లం అనేది మేము ఇట్లా గొంతులు దించుకొని అరవడమే సరిపోతుంది, కానీ మమ్మల్ని ఎవరు కూడా పలకరించి అసలు ఏంటి మీ ప్రాబ్లము, మీరు ఎందుకు ఇలా వస్తున్నారు ఏంటి అనేది అడిగిన నాదుడు లేడండి. సో ఇప్పటికైనా కూడా ఇది విని మమ్మల్ని మా ప్రాబ్లంని ఆ ప్రేమ్ సాగర్ రావు గారి బాధితులం కాబట్టి ఆయన బాధ నుంచి మమ్మల్ని తప్పించాలి. మా ప్లాట్లు మాకు ఇస్తే చాలండి, మాకేం ఎక్కువ వద్దు. ఆయన వేరే దగ్గర ఆక్రమించుకునే చాలా ఉన్నాయి. మా 62 ఎకరాలే కావాలండి. ఆయనకి కావలిస్తే ఆయన అక్కడ పాతి పెడతామంటే 6 గజాలు వదిలిపెట్టేసి మా ప్లాట్లు మాకు ఇచ్చేయమని చెప్పండి. ఇంతకన్నా నేను బాధతో ఏం చెప్పలేనండి, క్షమించండి. మేము కూడా అవసరమైతే ఫీల్డ్లోకి వస్తాం, ఆ ప్రాంతం అక్కడికి వస్తాము. యా, థ్యాంక్ యూ. సో ఇట్లా వీళ్ళు 3వసారి ప్రజావాణి కోసం ప్రజావాణిలో అప్లికేషన్ ఇవ్వడానికి ప్రజాభవన్ దగ్గరికి వచ్చారట. మరి థర్డ్ టైం అయినా వాళ్ళ సమస్య పరిష్కారం జరగాలని మనం కోరుకుందాం. సో సొంత పార్టీ ఎమ్మెల్యే కుసబెట్టి మాట్లాడి సెట్ చేస్తే అయిపోతుంది. మీరన్నా? నేను కార్తికేయ నగర్ నాచారం నుంచి వచ్చింది. నాచారం ఏంటి ప్రాబ్లం ఏంటి? నాచారంలో లేఅవుట్ అయింది 1990లో. అప్రూవ్డ్ లేఅవుట్ బై హుడా 1990లో అయింది. దాంట్లో 8077 గజాలు ఓపెన్ ప్లేసెస్ కింద లేఅవుట్లో చూపించారు. సపరేట్గా డిప్యూటీ కమిషనర్ లెటర్ కూడా ఇచ్చాడు. కానీ 33 సంవత్సరాలు అయింది, వాటిని ఏమి డెవలప్ చేయడం లేదు, అట్లాగనే ఖాళీగా పెడుతున్నారు. ఎవరిది అది? జిహెచ్ఎంసీ ల్యాండ్. అది జిహెచ్ఎంసీ వాళ్ళు డెవలప్ చేసి కార్తికేయ నగర్ వాళ్ళకి ఇవ్వాలి. అంటే ఒక కమ్యూనిటీ హాలు లేకపోతే పార్కు ఏదో ఒకటి చేసి ఇవ్వాలి. అట్లా ఖాళీగా పెట్టినందుకు రోజుకు 2 కబ్జాదారులు వస్తున్నారు. వేరే ఏమంటున్నారు జిహెచ్ఎంసీ అఫీషియల్స్? ఏమంటలేరు, మేము చేస్తాము పోండి, మేము పంపిస్తాము పోండి అంటున్నారు. అంతే. ఇచ్చారు అప్లికేషన్? ఇచ్చాము. మీరు ఒక్కరే వచ్చారా, మీ కాలనీ వాళ్ళంతా వచ్చారు? సో అందరూ వచ్చారు. ఓకేనా, థ్యాంక్ యూ. సో ఇట్లా వీళ్ళు రోడ్ల మీద కూర్చొని వీళ్ళు అప్లై చేస్తూ ఉన్నారు, అప్లికేషన్స్ రాస్తే. ఎక్కడి నుంచి వచ్చారన్నా? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేమా? వరంగల్. ఎందుకు వరంగల్ ఎమ్మెల్యేలు లేరా? వరంగల్ లోకల్గా అధికారులు లేరా? ఎందుకు ఇక్కడ దాకా వచ్చారు? ఉన్నారు. మనం మా చుట్టాల ఇంటికి వచ్చినాం. ఇక్కడ ఇలా ప్రజా దర్బార్ రాగానే ఇది వచ్చి అప్లై చేసినాం. ఏం అప్లై చేస్తున్నావు?
ఇల్లు కోసం. ఇల్లు లేదు. ఇల్లు లేదు. అదే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కోసం అప్లై చేస్తున్నావా? అట్లా అది రాలేదని. వరంగల్ చాలా కట్టినా అంటుండే కదా మొన్న, కట్టలే? కట్టినవి ఉన్నాయి, మరి ఇద్దరికి వచ్చినాయని వాళ్ళే తీసుకున్నారు. ఇంకా మనం రాని వాళ్ళు ఉన్నాం కదా, అందుకోసం మాకు కూడా కాలేజ్ చెప్పారు ప్రైవేట్ దర్బార్ పెట్టింది కాబట్టి వచ్చి అప్లై చేస్తున్నాం. ఎన్ని పెడుతున్నాం మీ ఇంటి నుంచి? ఎవరెవరు? నేను ఒక్కనే, వీళ్ళు రాయమంటే రాస్తున్నారు అంతే. అది ఇండ్ల కోసం వచ్చారు మీరంతా? చెప్పన్నా. సో ఇట్లా మీరందరూ దేనికోసం వచ్చారమ్మా? ఇండ్లేనా? ఏం అప్లై చేస్తున్నారమ్మా? అమ్మా డబుల్ బెడ్రూమ్. సో డబుల్ బెడ్రూమా? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ముషీరాబాద్. ముషీరాబాద్ నుంచి. సో ముషీరాబాద్ వాళ్ళకి ఎక్కడో ఇచ్చినట్టున్నారు కదా? ఓకే, చెప్పండి అన్న. జిహెచ్ఎంసీలో చేస్తాను, నేను నెంబర్ ఏనా? జిహెచ్ఎంసీలో చేస్తారు. చెత్తబండి చేస్తాం మేము. మీ అప్లై చేస్తున్నారా మీరు అప్లికేషన్? అందరు చేస్తాం. ప్రాబ్లం ఏంటి? మాకు సింగరేణి కాలనీ గుడిసెలో ఉంటున్నాం అన్న. మాకు డబుల్ బెడ్రూమ్ కాలనీ అంటే అదే కదా మొన్న అమ్మాయి చైత్ర మీరు అప్పుడు వచ్చారు, అప్పుడు అట్లాంటిదే ఉంది. మాకు కూడా 4 పిల్లలు, చిన్న చిన్న పిల్లలు. పొద్దున్న లేచి మేము చెత్తబండి కోసం 4ంటికి లేచి పిల్లలు ఇంటి దగ్గర ఉంటుంది, డబుల్ బెడ్రూమ్ అయినా అప్లై చేద్దామని వచ్చినాం అన్న. అందుకు ఆల్రెడీ ఆ ప్లేస్ ఉందేమో కదా, 50 గజాలు 30 గజాలు ఉన్నాయి కానీ గుడిసెలు ఉన్నాయన్న. ఎప్పుడు లేపేస్తారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు. అది ఇండ్ల కోసం వచ్చింది. అవునన్నా, అప్లై చేశారా? లోపల పోయి ఇచ్చి వచ్చినామన్న. అందుకు మీ నెంబర్ ఉంటే కొద్దిగా సపరేట్ గా అప్లికేషన్ ఇస్తున్నారు. ఆల్రెడీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని అంటున్నారు కదా, మళ్ళీ ఎందుకు ఈడి దాకా వస్తున్నారు? ఈడికి వచ్చి ఇవ్వాలని చెప్తారు కదా, మెసేజ్ ఏదో వస్తుంది ఓటీపీ, అవి పాత చేసింది పనికిరామంటారు. ఓన్లీ ఏమైనా సమస్యలు ఉంటే ఇక్కడికి వచ్చి ఇవ్వమంటున్నారు కానీ ఇందిరమ్మ ఇళ్ళ కోసం ఇక్కడికి రమ్మని చెప్తలేరు కదా. ఏమో మన అమ్మ ఇందిరమ్మ ఇల్లు అన్నది వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలో గ్యారంటీ కదా, అమలు చేయాలి. వాళ్ళు 5 లక్షలు ఏదో ఇస్తామని అన్నారు కదా. సో అది మీరు అక్కడ పెట్టుకునే అప్లికేషన్ ఉంది కదా, అది ఏదో ఫామ్ ఇచ్చినారు కదా ప్రజాపాలన అని. సో దాంట్లోనే ఉంది కదా పాయింట్ ఇందిరమ్మ ఇల్లు అని. అదే అది మెసేజ్ గిట్ట ఏమొస్తలేదు, ఈడ వస్తే మా వాళ్ళకు ఇట్లనే చేసిరని మెసేజ్. స్థలం ఉంటేనే ఇప్పుడు చెప్పిన 5 లక్షలు ఇస్తారు. మాకు ఆ స్థలం కూడా లేదు. మాకు కనీసం సింగరేణి కాలంలో ఏదో బతుకుతామంటే బతుకుతున్నాం. ఆ స్థలం ఉంటే ఇప్పుడు ఇందిరమ్మ అంటే పథకం ఇచ్చినారు. సొంత ఇల్లు జాగా ఉంటేనే ఇల్లు 5 లక్షల దాకా కేటాయిస్తుంటున్నారు. ఆ ఇల్లు స్థలం లేదు కాబట్టి మేము దేనికైనా అప్లై చేసుకుంటున్నాం. డబుల్ బెడ్రూమ్ అయినా వస్తుందేమో ఆ చిన్న ఆశతో అప్లై చేసుకుంటున్నాం. ఓకే అన్న, థ్యాంక్ యూ. సో ఇది ప్రజాపాలన ప్రజాభవన్ దగ్గర బాధితులంతా పెద్ద ఎత్తున వస్తున్నారు. ఒకటే ప్రశ్న ఏంటంటే ఎన్ని అప్లికేషన్లు తీసుకుంటున్నారు, ఎన్ని పరిష్కరిస్తున్నారు అన్నదే బేసిక్ క్వశ్చన్. ఎందుకంటే ఈ కబ్జాలు వీటికి సంబంధించిన విషయాల్లో క్లారిటీ రావాలి. వాటిని ఇప్పుడు కాంగ్రెస్ ఆయన కబ్జా చేసిన అంటున్నారు, మల్లారెడ్డి కబ్జాలు వచ్చినాయి, దానం నాగేందర్ కబ్జాలు ఉన్నాయి. మరి వీటిని పరిష్కరించాలా? కేవలం మీరు అప్లికేషన్ తీసుకొని మెసేజ్ పెట్టగానే కూడా సరిపోదు కదా. వాళ్ళకు ఒక భరోసా వస్తుంది, మీరు ఒక్క సమస్యనైనా కనీసం పరిష్కరించుకో, ఈ సమస్యను పరిష్కరించడం అంటే. అండ్ దాంతోపాటు కొంత క్లారిటీ లేదు. ఇప్పుడు ఇండ్ల కోసం అప్లై చేసుకుంటున్న వాళ్ళు వస్తున్నారు, మీరేమో ప్రజాపాలన పేరుతో అప్లికేషన్లు తీసుకుంటున్నారు ఇంకొక వైపున ఇండ్ల దగ్గర. మరి అక్కడ అప్లై చేయాలా, అక్కడ అప్లికేషన్లో లీడ్ దాకా రావాలా? సో క్లారిటీ ఎవరు రావాలి ఇక్కడికి, ఎవరు రావద్దు అని చెప్తే వాళ్ళే వచ్చే అవకాశం ఉంది. ఎక్కడెక్కడి నుంచో వచ్చి వరంగల్ నుంచి అక్కడి నుంచి ఇండ్ల కోసం అప్లై చేసుకోవడానికి వస్తున్నారు. సో ఇది ట్యూస్డే అండ్ ఫ్రైడే కొనసాగుతున్నది. సో రద్దీ కొంత ఫస్ట్ వీక్ అంటే ఇప్పుడు తగ్గినప్పటికీ జనం వస్తూనే ఉన్నారు. అన్ని సమస్యలు ఉన్నాయి. లాస్ట్ 10 yearsగా జరిగిన విధ్వంసము దాని కారణంగా జనం ఇన్ని ఇబ్బందులు పడుతున్నారన్న దీని ద్వారా అది మనకు అర్థమవుతున్నది. సో ఏదేమైనా అధికార వికేంద్రీకరణ జరిగితేనే ఈ సమస్యలని జిల్లాలు, మండలాలు, గ్రామాల వారీగా పరిష్కరిస్తేనే ఇక్కడ వరకు జనం రారు. ఇక్కడ దాకా జనం వస్తున్నారంటేనే మన వ్యవస్థ తప్పుగా నడుస్తున్నదని మనం అర్థం చేసుకోవాలి. సో ఆ పరిస్థితి రాకుండా ఈ ప్రభుత్వమైనా రాబోయే రోజుల్లో చర్యలు తీసుకోవాలని మనం కోరుకుందాం. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలి వెలుగు.